తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. కీర్తన 145 వచనము 14. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన దేవుడు మేము తన విశిష్ట ఆశీర్వాదములతో నింపునుగాక. పడిపోయిన వారు అనగా దుష్టులైన వారు, పాపాత్ములైన వారు, దొంగలు, దోపిడీకాండ్రు, అబద్ధీకులు, మోసపూరితులు, హింసావాదులు, వీరిని సైతం ప్రభువు తన కరుణతో ప్రేమతో ఆదరించి మంచిని నేర్పించి పవిత్రత వైపు నడిపిస్తాడు. వ్యభిచారంలో పడిపోయిన స్త్రీని తన ఉదార హృదయంతో క్షమించి క్రీస్తు ప్రభు రక్షించాడు. దోపిడీకాడైన జక్కయ్యను ఆయన కుటుంబాన్ని సందర్శించి వారికి రక్షణను దయచేసి ఉన్నాడు. సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయ్యని పిలిచి తన శిష్యరికాన్ని అంటగట్టాడు. పాపాత్మురాలైన స్త్రీని మన్నించి అభినందించాడు క్రీస్తు ప్రభు. సమరయ స్త్రీతో కొద్దిసేపు సంభాషించి నిత్య జీవితానికి అర్హురాలిగా దీవించాడు క్రీస్తు ప్రభు. ఈ విధంగా ప్రభువు పడిపోయిన వారిని లేవనెత్తుతున్నాడు. కృంగిపోయిన వారు అనగా సమాజంలో చులకనగా చూడబడుతున్నవారు, బలహీనులు, జీవితంలో విఫలమయ్యాము అనుకున్నవారు, పేదవారు, బడుగు బలహీన వర్గాలు, అవినీతి అన్యాయానికి గురైన వారు, ఆర్థికంగా మానసికంగా వెనకబడిన వారు. ప్రభువు వీరిని కూడా తనకున్న ఆదరణ ద్వారా, ఆప్యాయత అనురాగం ద్వారా, శాంతి సమాధానాలతో, ఆయుష్షు ఆనందంతో, ఐశ్వర్యం అంతస్తుతో దీవిస్తున్నాడు. తనను చేరిన, ఆశ్రయించిన, నమ్మిన ప్రతి వారిని అనాధారము చేయక హత్తుకుంటున్నాడు. తన స్వహస్తాలతో తాకి పైకి లేపుతున్నాడు. కావున ప్రతి మనిషి సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన ద్వారా మన బ్రతుకులను తీర్చిదిద్దుకుందాం. ప్రార్థించుదము. పరలోక భూలోకములకు కర్త అయిన మా దేవా, మీ అపార ప్రేమకు గాను మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నారు. ఎవరు నాశనం కాకూడదని అన్నది మీ లక్ష్యం. అందుకే ప్రేమతో విశ్వాసం ఉంచిన ప్రతి వారిని, కృంగిన వారిని, పడిపోయిన వారిని మరియు తప్పిపోయిన వారిని చేరదీసి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.